55వ గ్రంథాలయ వార్షికోత్సవం ముగింపు కార్యక్రమాన్ని నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా జడ్పీ చైర్మన్ దదన్నగారి విఠల్, అలాగే జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్, మేయర్ నీతూ కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుస్తక పఠనం అనేది చాలా మంచి అలవాటని, దాన్ని ప్రతి ఒక్కరూ అలవాటుగా అలవర్చుకోవాలని అన్నారు. విద్యను అభ్యసించే అవకాశం కేవలం ఒక వయసు వరకే ఉన్న గ్రంథాలయ ద్వారా వ్యక్తి నిత్య విద్యార్థిగా చదువును కొనసాగించవచ్చన్నారు. ప్రభుత్వం నూతన ఉద్యోగ నోటిఫికేషన్లు వేసినప్పటి నుంచి గ్రంథాలయాల వైపు చాలా మంది పరుగులు తీస్తున్నారని చెప్పారు. ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు పిల్లలందరూ కూడా. మేము ఇక్కడికి వచ్చి చూసినప్పుడు కూడా ఫుల్ ఎక్కడ పడినా ఇక్కడ కొంచెం ప్లేస్ ఉన్నా కూడా కూర్చొని పాపం పిల్లలంతా చదువుకుంటూ ఉంటారు. వారి శ్రద్ధను చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. అలాగే కాస్త బాధ కూడా. మనది నిజంగానే పెద్ద మంచి చక్కటి గ్రంథాలయం ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, నిజామాబాద్ కానీ, బోధన్ కానీ, ఆర్మూర్ కానీ, అటు కేసీఆర్ వరకు కానీ, ఇటు లైబ్రరీ మరి కేసీఆర్ దుబ్బాకుండానే ఒక పెట్టేసి మరి ఈ ఏదైతున్నారో పిల్లలకు మరి ప్రతి మధ్యాహ్నం మినిమం 200 మంది పిల్లలు తిని మరి వారు చదువుకుంటా ఉన్నారు. మరి అన్ని సోర్సెస్ కావాలి పిల్లలకు. ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు పిల్లలందరూ కూడా.